ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. నీవనుకుంటున్నావు, ఏంటి నా పరిస్థితి ఇలాగుంది, ఏంటి నా పరిస్థితి ఈ విధంగా కనబడుతుంది అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవుడు చేసే కార్యాలు మనకి అర్థం కావు, మనకి అవి కనబడవు. అంత మాత్రమే కాకుండా మనము గుర్తించలేము. కష్టాల గుండా దేవుడు నడిపిస్తున్నాడేంటి, ఇబ్బందుల గుండా నడిపిస్తున్నాడేంటి అని చాలాసార్లు మనం భయాందోళనకి గురవుతూ ఉంటాం. అయితే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నీ కొరకు శ్రేష్టమైనది దాచి ఉంచాను, నీ కొరకు ఉన్నతమైనది ఉంచి ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నారు. భక్తుడైనటువంటి యోసేపు చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు పడుతూ వెళ్ళాడు. గుంటలో పడవేయబడ్డాడు, వస్త్రము లేకుండా కొట్టబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఇవన్నీ జరిగినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కొరకు ఒక శ్రేష్టమైనది దాచి ఉంచాడు. ఏమిటంటే ఐగుప్తు యొక్క సింహాసనం. నువ్వు కూడా యోసేపు రీతిగా కష్టాలు పడుతున్నావేమో, బాధలు పడుతున్నావేమో, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, అనేకమైనటువంటి నిందలు నిన్ను వేధిస్తున్నాయేమో. అయితే దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా? నీ కొరకు గొప్ప మేలు దాచి ఉంచాను, నీ కొరకు ఉన్నతమైనది దాచి ఉంచాను, భయపడవద్దు అని దేవుడి రోజు మనతో తెలియజేస్తూ ఉన్నారు. కృంగిపోవద్దు, నిరాశ నిస్పృహల్లో ఉండిపోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారమ్మా. బాబు మనతో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఒక మాట చెప్పారు. ఏమిటంటే, తన యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి తప్పనిసరిగా దేవుడు మేలు చేయకుండా మానడు. నేను దేవుని ఆశ్రయించాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, అయినను ఇవి నా మీద ఏలుబడి చేస్తున్నాయి ఏంటి అని నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా? నీ కొరకు మేలు దాచి ఉంచాను. యోసేపుకు సింహాసనం దాచి ఉంచిన రీతిగా నీకు కూడా ఒక ఉన్నతమైన మేలును దాచి ఉంచాను, గొప్ప మేలు దాచి ఉంచాను. కనుక ధైర్యంగా ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. నీ బిడలతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. నిజమే, నీ యందు భయభక్తులు గల వారికి, నిన్ను ఆశ్రయించిన వారికి నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా. కొన్నిసార్లు మాకు అర్థము కాక, కొన్నిసార్లు మేము గ్రహించలేక, కొన్నిసార్లు ప్రభువా తెలుసుకోలేక మేము కృంగిపోతూ ఉన్నాం, మేము నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల ఎడల మీరు దాచి ఉంచిన ప్రతి మేలు నీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడిగా నీవు ఉన్నావు ప్రభువా. ఒంటరిగా ఉన్నవారిని ఆదరించే దేవుడిగా నీవు ఉన్నావు. యోసేపును సింహాసనం మీద కూర్చొనిబెట్టిన దేవా, ఇదిగో నీ బిడ్డలు ఎందరూ నిన్ను ఆశ్రయించారో, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ గొప్ప మేలు చూడడానికి మీరే సహాయం దయచేయండి.
వారికి ధైర్యమును ప్రభువా మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకి తోడుగా ఉండి మీరే బలపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.